కిడ్నీ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలన్నట. 20 ఏళ్ళు నిండితే ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్ట్ కంపల్సరీ చేయాలన్నట. డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు విస్తరించాలి. కేంద్రానికి పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసిందట. అంటే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పైన ఏర్పాటైన ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిందట. ఆ నివేదికలో ఏంటంటే 20 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరూ కిడ్నీ టెస్టులు చేసుకోవాలి. సో ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లున్నదని ఆ క్రియాటిన్ అనే ఒక టెస్ట్ ద్వారా నామినల్ ఫీయే ఉంటుంది, అది ఎంత పెద్దగా ఉండదు. సో దాని ద్వారా టెస్ట్ చేసుకుంటే 6 నెలలకు ఒకసారి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. కారణం ఏంటి? కిడ్నీ ఎందుకు ఖరాబ్ అవుతుంది? మనం తినే తిండి, తాగే నీళ్ళు అన్నింటి ద్వారా అది ఫిల్టర్ చేయాలి కదా. సో ఆ ఫిల్టరేషన్లో భాగంగా మనం ఏమైనా హార్మ్ఫుల్ లోపల వేస్తే అది ఫిల్టర్ చేయలేక దానికి క్యాన్సర్ వచ్చుడో ఇంకోటి వచ్చుడో ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా 20 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఉందట. ముఖ్యంగా మన తెలంగాణలో అయితే ఎందుకు దెబ్బతింటున్నాయంటే తాగుడు విచ్చలవిడి కదా, విపరీతంగా 40,000 కోట్లు ఇవాళ ఆదాయం. దాన్ని 50,000 కోట్లకు తీసుకుపోవాలని రేట్లు పెంచే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ఎంత రేట్లు పెరిగినా ఆపేదే లేదు. ఇది 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 యుద్ధం అన్నట్టు ఇది. యువతలో కూడా కిడ్నీ సమస్యలు పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. చాలామంది తమ కిడ్నీలు ఎంత మేర దెబ్బతిన్నాయో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు. ఈ ప్రమాదకర పరిస్థితికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని సూచించింది. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ CKD-1 అని పేర్కొన్నది. ముందస్తుగా వ్యాధిని గుర్తించడం, చికిత్స, దానిపై పరిశోధనకు సంబంధించిన సమగ్ర విధానం రూపొందించాలి అని సూచించింది. కిడ్నీ జబ్బులకు ప్రధానమైన కారణం బీపీ అండ్ షుగర్. వ్యవసాయ కూలీలతో పాటు ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే వారిలో ఇది ఎక్కువగా ఉన్నది. తీవ్రమైన ఎండవేడిమి, తరచుగా డీహైడ్రేషన్ గురి కావడం, పురుగుమందుల ప్రభావం, కలుషిత తాగునీరు, భారలోహాల వంటివి కిడ్నీ జబ్బులకు కారణమని, దీనిపై శాస్త్రీయ పరిశోధన అవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ కిడ్నీ జబ్బుల వైద్య సేవల్లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు ఉన్నట్టు కమిటీ గుర్తించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, గిరిజన తెగలు, మారుమూల ప్రాంత వాసులకు రోగ నిర్ధారణ, వైద్య సేవలు అందుబాటులో లేవు అని తెలిపింది. ఈ అసమానతలు తగ్గించాలి అని సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో వ్యాపిస్తున్న కారణం తెలియని మూత్రపిండాల వ్యాధి గురించి కమిటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇప్పుడు ఈ కిడ్నీ వ్యాధి రావడం ఒక ఎత్తు అయితే, వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేక చనిపోతున్న వాళ్ళు ఎంతమంది? వేల మంది, లక్షల మంది. ఈ దేశంలో ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? నిన్న మేము ఏదో పని మీద భువనగిరి ఎయిమ్స్ అటు పోతుండే, భువనగిరి ఎయిమ్స్ కనబడితే సరే అని లోపలికి వెళ్ళి సరే చూసొద్దామని వెళ్ళినాం. ఏంది అద్భుతమైన బిల్డింగ్స్, అసలు మొత్తం సెంట్రల్ ఏసీ, చూడ్డానికి ఏం హాస్పిటల్ అని అనిపిస్తుంది. కానీ అక్కడ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఉన్నంతవరకు బాగానే ఉన్నది, కానీ మేజర్ ఆపరేషన్స్ చేయడానికి అక్కడ ఇంకా పరికరాలు లేవు. వస్తాయా అంటే ఎప్పుడు రావాలా? ఎన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది అది? దానికోసం పాదయాత్రలు, ఇది అది. నిమ్స్ని కాస్త ఎయిమ్స్ చేసినారు. మరి ఏం చేసినా ఏం జరిగింది అక్కడ? ఒకవేళ అది కనుక పర్ఫెక్ట్, ఇప్పుడు అదే ప్లేస్ని, అదే బిల్డింగ్స్ని ఒక యశోద వాడికో అపోలో వాడికో ఇస్తే దాన్ని అసలు మామూలుగా చేయరు. ఒక పెద్ద లక్షల కోట్ల బిజినెస్ అయిపోద్ది ఆ ప్రాంగణం అంతా. మరి గవర్నమెంట్ ఎందుకు చేయలేదు ఉచితంగా? 24/7 దాని హాస్పిటల్ కనుక నడిపిస్తే ఈ మొత్తం ఈడ ఉప్పల్ నుంచి ఈడి దాకా, ఈ సికింద్రాబాద్ దాకా ఉన్న హాస్పిటల్ మొత్తం మూతపడతాయి. అంత పెద్ద హాస్పిటల్ అది. చేయొచ్చు కదా, చెయ్యరు, కావాలని చేయరు.